హలో అండి, అందరికీ నమస్తే. ఇక్కడ చూసారు కదా, ప్రజెంట్ ఈ పప్పి కండిషన్ అయితే ఎలా ఉంది. దీనికి నేను హెయిర్ కట్ చేశాను అనమాట. ఫేస్ అంతా కూడా హెయిర్ ఉండలు ఉండలు కట్టేసి తినటానికి తాగటానికి ఇబ్బందిగా ఉంది దానికి. అందుకని చెప్పి ఫస్ట్ ఫేస్ దగ్గర ఉన్న ఆ హెయిర్ కట్ చేసి దానికి కొంచెం తినడానికి పెట్టానన్నమాట. ఎందుకంటే అది పడుకొని లేవట్లేదు, అంత స్ట్రాంగ్గా లేదు. అది లేవాలంటే దానికి కొంచెం ఫుడ్ పెడితే అది తినటానికైనా లెగుస్తుంది కదా అని చెప్పి తినటానికని పెట్టాను. అది తినటానికి పెట్టినప్పుడు అది లేచి నించొని తింటున్నప్పుడు మిగిలిన హెయిర్ కట్ చేశాను అనమాట. హెయిర్ ఎక్కడెక్కడైతే ఉండలు కట్టిందో అవి మాత్రమే కట్ చేశాను. మొత్తం హెయిర్ కట్ చేస్తే ప్రాబ్లము, ఎందుకంటే దోమలు కరిచేస్తాయి హెయిర్ లేకపోతే. మనం అంటే ఏదో రకంగా సర్వైవ్ అవ్వగలం, కానీ అవి అలా అవ్వలేవు కదా. అందులోనూ దాని హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు. సో ఆ కండిషన్ బాగాలేదు కాబట్టి దానికి కొంచెం ఇంకా జాగ్రత్తగా చూడాలి. అందుకని చెప్పి హెయిర్ కట్ చేశాను. హెయిర్ కట్ చేయించుకుంది బాగానే, అల్లరి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా. చాలా మంచి పప్పి ఇది. పాపం దీని కండిషన్ నెగ్లిజెన్స్ వల్ల అలా అయిపోయింది. సో అందుకనే నేను హెయిర్ కట్ చేశాను అండ్ దానికి నీట్గా చేశాను. స్నానం కూడా చేయిద్దాం అనుకున్నాను. చూద్దాము, కొంచెం దానికి ఓపిక వచ్చిన తర్వాత చేయిద్దామని చెప్పి ముందైతే మంచిగా ఫుడ్ పెడదామని చెప్పి అలా చేశాను. అండ్ ఇంకా దానికి ట్రై చేస్తుంటే చూసారు కదా, లేవటం లేదు. అందుకే ఫుడ్ పెట్టాను. ఫుడ్ తిన్నది బాగా. ఆకలి చాలా ఎక్కువగా ఉంది దీనికి. దానికి అసలు ఫుడ్ సరిగ్గా అందట్లేదు, ఎక్కువ ఆకలితో ఉంది. సో ఏజ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మిల్క్లో కానీ వాటర్లో కానీ పెడిగ్రీ నానబెట్టి పెడితే తింటుంది చక్కగా. ఇప్పుడైతే కొంచెం కండిషన్ బాగుంది. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందో అన్నది కూడా చూడండి ఒకసారి. పాపం కదా, మనమైతే నోరుంది అన్నీ చెప్పుకోగలం, కానీ అవి నోరు లేని జీవులు. ఏ బాధ ఉన్నా చెప్పుకోలేవు. మనమే కొంచెం అర్థం చేసుకొని వాటికి హెల్ప్ చేయాలి. ఈ పప్పి ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, బట్ లాస్ట్ స్టేజ్లో ఉంది. బాగా ఏజ్డ్లా ఉంది కాబట్టి ఆ బ్రతికినన్నాళ్ళైనా కొంచెమైనా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను నేను. అందుకే దానికి కొంచెం మంచిగా వీలైనంత వరకు నేను చేయగలిగినంత హెల్ప్ దానికి చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి వాటికి హెల్ప్ చేయడానికి అవుతుంది నాకు. మీరు కూడా ఇలాంటి పప్పిని ఎక్కడైనా చూస్తే కనుక కొంచెం దాన్ని మంచి చేసుకొని, అది మన మీద అటాక్ చేయట్లేదు, పర్వాలేదు అని పక్కాగా తెలుసుకున్న తర్వాత దానికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అలా అని పప్పీస్ అన్నీ ఒకేలా ఉంటాయని కాదు. కొన్ని ఆకలికి కోపంతో కూడా ఉంటాయి. అవి కావాలని అటాక్ చేయకపోయినా వాటికి కూడా తెలియదు పాపం, తెలియకుండా కూడా కొన్ని అటాక్ చేస్తాయి. అలాంటి వాటిని కాదు, కానీ ఇలా సాఫ్ట్గా ఉండి హెల్ప్లెస్గా ఉన్న వాటికి తప్పకుండా మీరు హెల్ప్ చేయండి ఏదో ఒక విధంగా. దానికి కొంచెం వాటర్ అందించండి. ఈ మధ్య అస్సలు మనకే తాగటానికి వాటర్ దొరకట్లేదు పాపం, పప్పీస్కి ఏం దొరుకుతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత దీనంగా తింటుందో, చాలా ఆకలిగా ఉంది దానికి. అందుకే దానికి ఫుడ్ పెట్టిన తర్వాత దాన్ని హెయిర్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటి ఇంతేనా హెల్ప్ చేస్తుందని అనుకోకండి. నేనైతే అంత హెల్ప్ చేసేంత మనీ నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్నంతలో దానికి బాగా చూడాలి అనుకుంటున్నాను. ఇంకా చాలా వాటికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పిల్లులు కూడా చాలా ఉన్నాయి రోడ్డు పైన, పాపం చాలా దీనంగా తిరుగుతున్నాయి, ఫుడ్ లేక వాటర్ లేక. వీళ్ళనే కాదు, చాలామంది పేదవాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఫుడ్, బ్రెడ్ అన్నది ఇస్తూ ఉన్నాను నేను. మనం వేటికైనా సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో మనకి సహాయం అందుతుంది.
సో మూగజీవులు కాబట్టి మరీ ఎక్కువగా హెల్ప్ చేయడానికి చూద్దాం. నోరుంటే నాకు ఇది కావాలి, ఏదైనా హెల్ప్ చేయండి అని పాపం అడిగేవేమో. వాటికి నోరు లేకపోవడం వల్ల అవి ఏమీ అడగటానికి కూడా వాటికి ఉండదు. దాహం వేసినా ఆకలి వేసినా ఏమీ చెప్పుకోలేవు అవి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డే దీని మేక్ ఓవర్ ఇలా ఉంది. దీనికి ఇలా చేశాను. కిందన చక్కగా బెడ్ పెట్టాను. బెడ్ లాగా కొంచెం థిక్గా ఉన్న దుప్పటి పేర్చాను అండ్ హెయిర్ కట్ చేశాను కదా, అందుకే దోమలు ఏమీ కరవకూడదని చెప్పి దానికి ఒక టీషర్ట్ వేశాను. అండ్ మార్నింగ్ తెచ్చి ఫుడ్ పెట్టాను. ఫుడ్కి ముందు మిల్క్ పెట్టాను అండ్ ఇప్పుడైతే ఫుడ్ పెట్టాను. ఇప్పుడైతే దీని కండిషన్ ఇలా ఉంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా షేర్ చేయండి. నాకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.